నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. ముందుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు భోగి శుభాకాంక్షలు. ఇక మనం బిగ్ టాక్లకు ముందుకు వెళ్తే రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని కూడా సొంత న్యూస్ కోరుతుంది. తెలంగాణలో 2020లో ప్రైవేట్ సంస్థల ద్వారా ప్రారంభమైన ధరణి నుంచి ప్రస్తుత భూభారతి వరకు అనేక సాంకేతిక లోపాలు బయటపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రతి డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ సందర్భంగా స్టాంపు అండ్ రిజిస్ట్రేషన్ శాఖ నిర్ణయించిన మొత్తం చెల్లించులో ఏ ఒక్క రూపాయి తక్కువైనా ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్గా తిరస్కరించడానికి గురవుతుంది. కానీ 4800 లావాదేవీలు అంటే డాక్యుమెంటేషన్ జరిగినా కానీ 1% రుసుముతో మాత్రమే చెల్లించినా ఎక్కడ కూడా రిజిస్ట్రేషన్ రిజెక్ట్ కాలేదు. కానీ అప్పటి ధరణి పోర్టల్ ఇప్పటి భూభారతి పోర్టల్లో ఉన్న బలహీనత సాంకేతిక అక్రమ లావాదేవీలకు ఆస్కారం కల్పించిందన్న అభిప్రాయాలు మాత్రం వినిపిస్తున్నాయి. ఇదే ఇవాటి బిగ్ టాక్లో దీని గురించి చర్చిద్దాం. సో మనతో పాటు బిగ్ టాక్లో పాల్గొంటున్నారు మల్లెపాక యాదగిరి గారు, అదేవిధంగా అందెం రామరెడ్డి గారు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కుసుబా శ్రీనివాసరావు గారు, టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి, తాటికేయాల జయరాం గారు, విశ్లేషకులు కూడా మనతో జాయిన్ అయ్యారు. అదేవిధంగా జోజిరెడ్డి గారు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూడా మనతో జాయిన్ అయ్యారు. ముందుగా ఏదైతే గత 2020లో కొత్త సంవత్సరంగా సంవత్సరం కొత్తలో అప్పుడు ఓపెన్ చేయడం జరిగింది భూభారత్ చట్టం. ఎందుకంటే ఇక్కడ ఆస్కారాలు లేవు. ఏదైతే స్టాంప్ పేపర్ల మీద కావచ్చు, లేకుంటే ఇది చేయాలి, అది చేయాలి, డబ్బులు ఇవ్వాలి, వాళ్ళకి ఇవ్వాలి, వీళ్ళకి ఇవ్వాలని లేదు. అప్పటి సీఎం కేసీఆర్ స్వయంగా మా ధరణి పోర్టల్ తీసుకొచ్చి ధరణి పోర్టల్ ద్వారా ఖచ్చితంగా టకటక అయిపోతుంది, 5 నిమిషాల పనే ఏదైనా కానీ, ఎక్కడ కూడా లావాదేవీలు లంచాల రూపాల్లో ఎక్కడ కూడా ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు అంటూ చెప్పడం. నిజంగానే జనం అంతా కూడా అలాగే అనుకున్నారు, కట్టారు. జరిగిన లావాదేవీలు కూడా జనం చేసుకుంది మాత్రం 100% కరెక్టు. కానీ అన్యాయం జరిగింది ఎక్కడ అంటే మీ సేవ సెంటర్ నుండి వెళ్ళి లావాదేవీలు జరగాలి అని ముందుకెళ్తే కనుక మీ సేవ సెంటర్లో తను 1 ఎకరం రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే 7.5 ఏదైతే తన రిజిస్ట్రేషన్ రుసుముకు సంబంధించి 7.5 రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా చెల్లిస్తారు. కానీ ఇదే నేపథ్యంలోనే రిజిస్ట్రేషన్ శాఖలో ఒకవేళ కనుక ₹1,00,000 కట్టాలి రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించి రిజిస్ట్రేషన్ రుసుము అని అంటే దాన్ని ₹1,00,000 వెళ్ళి 10,000 మాత్రమే తన కోడీకరిస్తారు. అంటే ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్కి సంబంధించి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ తయారు చేసిన నేపథ్యంలోనే ఒక్కసారిగా ఏదైతే స్లాట్ బుక్ చేసుకోవాలంటే అక్కడికి వెళ్ళి మీ సేవలతో స్లాట్ బుక్ చేసుకుంటారు. హద్దులు ఎవరి దగ్గర నుంచి విక్రయిస్తున్నారు, ఎవరి దగ్గర నుంచి కొనుక్కుంటున్నారు, ఎంత చూపెట్టిన తర్వాత ₹1,00,000 సంబంధించిన డబ్బులు మీ సేవ అతనికి ఇస్తారు. ఎందుకంటే క్యాష్ రూపంలో కావచ్చు, లేకుంటే దేని రూపంలో తన అకౌంట్లో నుంచి వెళ్ళి మాత్రమే డీడీ రూపంలో పోస్టల్ గవర్నమెంట్ ఖాతాలకు జమ అవుతుంది. కానీ అదంతా చేసినా కానీ ₹10,000 మాత్రమే అందులో కోడీకరించి కొడతారు, తీసేసుకుంటుంది గవర్నమెంట్ సైటు. తర్వాత వీరొక్క సైట్ ఓపెన్ చేసి దాంట్లో ₹1,00,000 సంబంధించిన రిసిప్ట్ మాత్రం ఇస్తారు. ఇదంతా కూడా ఇలా గోల్మాల్ జరిగి సుమారుగా ఒక జిల్లాలో 51 కోట్లు, ఒక జిల్లాలో 11 కోట్లు, ఒక జిల్లాలో అది పెద్ద జిల్లా రంగారెడ్డి జిల్లా కావచ్చు, జనగాం జిల్లా కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు యాదగిరి భువనగిరి జిల్లా కావచ్చు. ఈ 3 జిల్లాలో జరుగుతున్న తతంగం ఇదంతా కూడా ఫ్యాషన్ కార్లు, ఇదంతా కూడా కొద్ది కోట్ల రూపాయల దందా నడిచింది. కానీ ఎవరైనా దీన్ని బయట పెడతామంటే వారికి డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసినటువంటిది. ఒకే ఒక్క ఎంఆర్ఓ గారు దాన్ని ముందుకు తీసుకొచ్చి దాన్ని గతంలో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే ఇప్పుడు బహిరంగం బయటపడుతుంది. అసలు ఎందుకని ఈ నిర్లక్ష్యమైన ధోరణి, ఎందుకని డబ్బులు దండుకున్నారు, ఎందుకని పక్కదారికి పడుతున్నాయి, ఎందుకని ప్రైవేట్ పోస్టల్ ద్వారా దీన్ని రిజిస్ట్రేషన్ శాఖ తీసుకుంటుంది, ఎందుకని ఈ 2 గవర్నమెంట్, గత గవర్నమెంట్ కావచ్చు, ఈ గవర్నమెంట్ కావచ్చు, ఎందుకని ఈ తప్పుల మీద తప్పులు చేస్తున్నా కానీ ఎందుకని పట్టించుకొని పాపాన పోలేదు. నిజంగా రైతు కట్టాల్సిన డబ్బులు ఏమైపోయినాయి? కోట్లాది రూపాయల కుంభకోణంగా మిగిలి చూడడం తప్ప వేరే లేదు. జయరాం గారు, గుడ్ ఈవినింగ్ అండి. వెరీ గుడ్ ఈవినింగ్. ముందుగా మీకు భోగి శుభాకాంక్షలు. రైట్, మనం చూస్తున్నాం 2020 నుంచి వెళ్ళి
ఈ తతంగం అంతా నడుస్తుంది. కానీ అధికారులు ఎవరు కూడా పట్టించుకోలేదు. ఎక్కడికి గవర్నమెంట్ అకౌంట్లోకి ఎంత వస్తుంది, ఎక్కడ ఎన్ని రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి అనేది దాఖలాలు ఉన్నప్పటికీ మాత్రం ఎంత డబ్బులు వస్తున్నాయి అనేది మాత్రం ఇప్పటివరకు పట్టించుకున్న పాపాన పోలేదు. కానీ జనగామలో ఒక్క ఎంఆర్ఓ దీన్ని వెలుగులోకి తీసుకొచ్చిన వైనంలో ఇప్పుడు సిట్ దర్యాప్తు చేస్తున్నది అనేది తెలుస్తుంది. దానికి కొంతమంది అధికారంలో కొంతమందిని అధినంలోకి తీసుకొని దీన్ని అంతా కూడా చూస్తున్నారని తెలుస్తుంది. కానీ ఏదైతే రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన ఏదైతే అగ్రికల్చర్ ల్యాండ్ నాన్ అగ్రికల్చర్ ఈ రెండు వేరు చేసినా కానీ ఇదంతా కూడా కోడీకరించి లాస్ట్కు అగ్రికల్చర్ ల్యాండ్ మీదనే కోట్లాది రూపాయలు కొల్లగొట్టుతున్నటువంటి బడా నేతలు ఉన్నట్ట దీని ఎన్నికలు చూస్తుంది. ఎలా చూడొచ్చండి? రాజమౌళి గారు, మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, ఏపీ తెలంగాణ తెలుగు ప్రజలతో పాటు యావత్ భారతదేశంలో ఉన్న ప్రతి తెలుగు బిడ్డకు కూడా సంక్రాంతి భోగి శుభాకాంక్షలు. సో ఎనీహో ఇక్కడ ఏం జరిగినా కూడా రాజకీయ పార్టీలలో మనం ఒక స్కామ్ను మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను. ఈ గతించిన దాంట్లో తెలుగుదేశం పార్టీ అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు స్టాంపుల కుంభకోణం జరిగింది. అందులో ఒక ఆయన మంత్రి పదవితో పాటు కొన్ని సంవత్సరాలు జైలు శిక్ష జీవితాన్ని అనుభవించాడు. సో ఎంటైర్ పొలిటికల్ లైఫ్ కెరియర్ మొత్తం స్పాయిల్ అయిపోయింది. అప్పుడు దాని వెనకాల అనేక మంది ఇన్వాల్వ్ అయ్యారు. సో ఈ స్టాంపుల కుంభకోణం అనే దాన్ని వెలుగు చూసింది. ఆ తర్వాత సో దాన్ని ఇంకా రిజిస్ట్రేషన్ పరిధి విషయానికి వస్తే అనేక మార్పులు చేర్పులు జరుగుతూనే ఉన్నాయి. ఆ నేపథ్యంలో జరిగిన దాన్నే ఆఫ్టర్ మన తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చేసి ధరణి పోర్టల్ తీసుకొచ్చేసింది. ధరణి పోర్టల్ చాలా గొప్పగా ఉంటుందని చెప్పిన తర్వాత కూడా అక్కడ కూడా ఇంకొక రూపానికి సంబంధించిన స్కామ్ జరగడం మొదలుపెట్టేసింది. భూములను కొల్లగొట్టడము, అనేక మందిని కొల్లగొట్టడము, అనేక దళితులై ఎస్సీలయ్యి ఎస్టీలయ్యి భూములను బీసీ మైనారిటీ బిడ్డల భూములను కొల్లగొట్టేసి వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్లో ఇతర పేరు మీదకి వెళ్ళిపోవటము, ఇతర పేరు మీద అదే ఉన్నత వర్గాల పేరు మీద ఉన్న రాజకీయ నాయకుల పేర్ల మీద ఉన్న భూములు మాత్రం ఎవరి పేరు మీదకి పోలేదు. సో నిరుపేదల భూములు మాత్రము ఇతర వాళ్ళకు పోవడం అనేది జరిగింది. సో దాని తర్వాత వచ్చి అది బాగలేదు అనే దాన్ని రేవంత్ ముందు పెట్టేసి ఇప్పుడు భూభారతి తీసుకొచ్చేస్తే సో ఇక్కడ పేర్లు మాత్రమే మార్చింది తప్పితే స్కాములు ఎక్కడ మారలేదు. అంటే తెలుగుదేశం పార్టీ నుంచి ఇప్పటి వరకు అంటే దగ్గరగా 40 సంవత్సరాలు, ఈ 40 సంవత్సరాల నుంచి అదే ఈ 40 సంవత్సరాల నుంచి పేర్లు మాత్రమే మార్పు చెందినాయి తప్పితే సో స్కాములు మాత్రమే మార్పు చెందలేదు. స్కామ్ లోపల పురోగతితో పాటు అడ్వాన్స్ టెక్నాలజీని ఉపయోగించుకొని స్కాములు చేయడం మొదలుపెట్టేశారు. దీని వెనకాల ఉన్న కారణాలు ఏంటి అంటే ఇక్కడ కొంతమంది అధికారులు, రాజకీయ నాయకులు అండదండలతోని అత్యున్నతమైన స్థానంలో ఉండే పెద్దల తోడు బలంతోని ఇతర వాళ్ళ బలహీనతతోనే ఆటలాడుకునే ప్రోగ్రాంను పెట్టేశారు. ఇది సర్వసాధారణం. అంటే దోసుకున్నోడికి దోసుకున్నంత అనేదంటే ఒకప్పుడేమో దున్నేవాడికి భూమి అనే నిదానం కాస్త ఆ పక్కకు పోయి ఇప్పుడు ఎవడు దోసుకుంటే వాడికి అంత భూమి అనే విషయాన్ని చాలా క్లియర్గా అంటారు. అంటే ఇక్కడ బొట్లు కొల్లగొట్టుకోటట్టు ఉండాలి, దాన్ని తెలివిగా కొల్లగొట్టుకుంటే బెటర్గా అనే దాన్ని ఉంటుంది. అంటే ఇవన్నీ దేనికి సూచకాలంటే ఇక్కడ భూమి దేనికి నాంది, భూమి దేనికి సూచిక, భూమి దేనికి రెస్పెక్ట్ అంటే భూమి అనేది ఒక అధికారము, భూమి అనేది రాజ్యం, భూమి అనేది ఈరోజు వీరబోధ్యం, భూమి అనేది అత్యున్నతమ స్థానం, భూమి అనేది ఈరోజు సర్వస్వం, భూమి అనేది ఒక విలువతో కూడుకున్న విధానం. కాబట్టే ఈరోజు ప్రతి ఒక్క నాయకుడు ఈరోజు భూమి మీద పడ్డారు. గ్రామ స్థాయి నాయకుడు మొదలుకుంటే కేంద్ర స్థాయి వరకు కూడా అందరూ భూముల మీద పడడం, భూములు దోసుకోవడం మొదలుపెట్టేసింది. దానికి ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ లోపల 2006 లోపల జరిగిన మావోయిస్టు పార్టీతో జరిగిన చర్చలలో, కాంగ్రెస్ పార్టీ చర్చలలో అప్పుడు మిగులు భూముల విషయాలకు వచ్చినప్పుడు మిగులు భూములు మన దగ్గర ఉన్నాయి ఎంత అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల 1,28,00,000 ఎకరాల మిగులు భూములు అనేది తేల్చింది ప్రభుత్వం. ఆ లెక్కలు ఉన్నాయి, ఆ లెక్కల కాపీ నా దగ్గర ఇంకా ఉన్నది. ఆ మిగులు భూములతో పాటు మరి ఇక్కడ అన్యాకాంతమైన భూములు ఎన్ని ఉన్నాయంటే ఇక దాని గురించే లెక్కలే లేవు. సో మరి ఇన్ని భూములన్నీ ఎక్కడైపోయినాయి, ఏమైపోయినాయంటే ఈరోజు ఆ భూములన్నీ ఏమైపోయినాయంటే రాజకీయ నాయకుల అకౌంట్లోకి వెళ్ళిపోయినాయి.
ఈరోజు ప్రభుత్వాలు తేల్చేసినాయి, పేదలకు భూములు ఇవ్వాలన్నా కనీసం 60 గజాల భూములు ఇవ్వాలన్నా లేదు. అదే ఒక 50 సంవత్సరాల క్రితం, 40 సంవత్సరాల నుంచి దోపిడీ మొదలైంది. 50 సంవత్సరాల క్రితము ఇందిరాగాంధీ గారు ఒక ఉన్నతమైన విలువలతో కూడిన విధానాన్ని వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అందులో లబ్ధి పొందింది అనేక కుటుంబాలు ఉన్నాయి కాబట్టి, ఒక నిరుపేద కుటుంబం నుంచి నేను కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తూ అప్పుడు 200 గజాలు ప్రతి ఒక్క కుటుంబానికి ఇందిరాగాంధీ గారు ఇచ్చారు. కానీ దాన్నే ఎజెండాగా పెట్టి ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వము ఆ 200 గజాలు ఇందిరాగాంధీ ఇచ్చిందని చెప్తున్న తప్పితే ఈ రోజు అనేక మంది రాజకీయాలు మిగతా భూములన్నీ దోచుకున్నారు. రైట్. అంటే ఇక్కడ మీరు ఈ 200 గజాలు తప్పితే ఏ రాజకీయ నాయకుడు ఎప్పుడు భూమి ఇవ్వలేదు. దాని కొనసాగింపుగా ఎన్టీ రామారావు ఏమైనా ఇచ్చిందంటే అడప ఎంతో కొంత ఇచ్చిందని అనుకుంటా. దేనికి అనుకుంటా అంటే ఆ 200 గజాల్లో ఇల్లు కట్టుకోవడానికి 10,000 రూపాయలు ఇచ్చిండు ఎన్టీ రామారావు గారు తప్ప, ఇందిరాగాంధీ గారు భూములు ఇచ్చిండు, ఎన్టీ రామారావు 10,000 ఇచ్చిండు. ఆ తర్వాత ఈ రోజు వరకు కూడా ఏ రాజకీయ పార్టీ కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఏ ఒక్కడు ఇవ్వలేదు. కానీ రాజకీయ నాయకులు దోపిడీ చేసిన భూములు ఎంత అంటే నేను చెప్పిన లెక్క అంత. రైట్. దానికి ఎవడు బాధ్యులు అంటే లేదు. ఒకసారి అధికారంలోకి వస్తే వీళ్ళంతా పడేది భూముల మీదనే. ఎమ్మెల్యే గారు జోజిరెడ్డి గారు జోజిరెడ్డి గారు తెలంగాణలో కొత్తగా భూభారతిని తీసుకొచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్. గత ప్రభుత్వం మాత్రం ఏదైతే ధరణి పోర్టల్ తీసుకొచ్చింది, ఏదైతే మాన్యువల్ రిజిస్ట్రేషన్ లేవు. ఇక మాన్యువల్ రిజిస్ట్రేషన్ అయితే 100 రోజులు పడుతుంది, మీకు 45 రోజులు. 45 రోజుల తర్వాత రిజిస్ట్రేషన్ అయినాక 45 రోజులు కాదు, 45 రోజుల తర్వాత ఎంఆర్ఓకు తీసుకెళ్తే 45 రోజులు తీసుకుంటే తర్వాత మాత్రం 2-3 నెలలు తిరుగుతారు. కానీ లంచాలు అడుగుతున్నారు వీళ్ళందరూ కూడా. అదంతా లేదు. క్లారిటీగా ఇప్పుడు ధరణి పోర్టల్లో మీ రిజిస్ట్రేషన్ అయిందంటే ఎంబటే స్లాట్ బుక్ చేసుకొని ధరణి పోర్టల్లో అయిపోయిందంటే క్లోజ్ అవుతుంది అంటారు. ఇదంతా ఓకే. కానీ ఈ రోజులలో మనం విద్యుత్ బకాయి కట్టాలన్నా, కుళాయి బకాయి కట్టాలన్నా, లేదు లాస్ట్కు సెల్ ఫోన్ రీఛార్జ్ చేసుకోవాలన్నా నిశ్చితమైన డబ్బులు చేస్తేనే తప్ప దానికి తగ్గట్టు ₹1 కూడా తక్కువ వేసినా కానీ రిజెక్ట్ కొట్టేది తీసుకోదు. అలాంటి నేపథ్యంలోనే అప్పటి ధరణి పోర్టల్ కావచ్చు, ఇప్పటి భూభారతి కావచ్చు, ఎందుకని అంత పెద్ద స్కామ్ లోపల వారికి 7.5 నియమించారు ఏదైతే రిజిస్ట్రేషన్ రుసుము. ఆ నేపథ్యంలోనే 4,800 లావాదేవీలలో 1% రుసుము మాత్రం చెల్లిస్తే ఎందుకని రిజెక్ట్ కొట్టకుండా యాక్టివేట్ చేస్తున్నది. ఈ నేపథ్యంలో ప్రైవేట్ కంపెనీ ఏదైతే ఇప్పుడు ధరణి కావచ్చు, భూభారతి కావచ్చు, ఇవి కూడా ప్రైవేట్ కంపెనీలే. ఈ ప్రైవేట్ కంపెనీలకు అప్పచెప్పిన తర్వాత ఎందుకని ఇలా జరుగుతుంది? కోట్లాది రూపాయలకు విలాసవంతమైన జీవితాలకు, ఎక్కడికో విదేశాలకు, పెద్ద పెద్ద బెంజ్ కార్లు, ఫార్చునర్ కార్లు ఇలా కొనుక్కుంటున్నటువంటి మీ సేవ కేంద్రాల వెనుక తతంగం ఎలా ఉంటుంది? అయితే రైతులు కష్టజీవులు కష్టపడి సంపాదించిన డబ్బులను ఎవరైనా ల్యాండ్ కొనుక్కోవాలి, ఎకరం 1/2 ఎకరం లేదా ఒక 2 ఎకరాలు కొనుక్కోవాలంటే దానికి పోస్టల్ డిపార్ట్మెంట్లో అంటే కట్టవలసిన రుసుము మాత్రం 7.5 పరిస్థితిగా నెలకొంది. కానీ అక్కడ చూపెట్టడం మాత్రం చూపెడుతుంది, కానీ 1% కడితే రిజిస్ట్రేషన్ రిజెక్ట్ కాకుండా యాక్టివేట్ అయిపోతుంది. ఎలా చూడొచ్చండి నిజంగా ఈ స్కామ్ వెనుక ఇంత పెద్ద తలకాయలు ఉన్నాయా, లేదు అంటే దీని వెనుక మతలబ్ ప్రైవేట్ వ్యక్తులు ఉన్నారా, లేదంటే దీనికి సంబంధించినటువంటి ఒక యాప్ను తయారు చేసి ఆ యాప్ తోటి తీసుకుంటారు అనేది తెలుస్తుంది. మరి గవర్నమెంట్ నిజంగానే వీరిపైన ఎంత యాక్షన్ తీసుకుంటుంది, ఎలా ఉండబోతుంది? ప్యానెల్లో అందరికి కూడా భోగి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ, అదేవిధంగా స్వతంత్ర ఛానల్ వీక్షకులకు అందరు కూడా పండుగ శుభాకాంక్షలు. ఈరోజు ఈ ధరణి వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఉద్దేశం ఏ విధంగా ఉన్నా కూడా లాస్ట్కి వస్తే మునిగింది ఎవరయ్యా అంటే ప్రజలు, రైతులు. ముఖ్యంగా ఈ రైతు ఇంతకుముందు మొటేషన్కి పోవాలి అంటే టైం పట్టిన మాట వాస్తవం. ఎందుకంటే రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ అప్లై చేసుకుంటేనే మొటేషన్ అయ్యేది. రాముడు సభ మండల ఆఫీస్కి పోతేనే మొటేషన్ జరిగేది. కానీ ఇప్పుడు ఏంటంటే రిజిస్ట్రేషన్ చేసుకున్న మొటేషన్కి ఆటోమేటిక్గా జరిగే కార్యక్రమంలో భాగంగానే ఇది పెట్టింది. కానీ ధరణి ఏదైతే పోర్టల్లో రైతుల ల్యాండ్ ఎప్పుడైతే ఎంట్రీ చేస్తున్నారో అక్కడే మొత్తం తప్పులు జరిగిపోయినాయి వాస్తవంగా చెప్పాలంటే. అందులో తప్పులు ఏంటంటే ఎవరు చూడకుండా అప్పుడున్న విఆర్ఓలు కావచ్చు, అదేవిధంగా సెక్రటరీలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇష్టారీతిగా వాళ్ళకి ఇష్టం ఉన్నప్పుడు ఎక్కించి పడేసారు. లేకపోతే ప్రొహిబిటెడ్లోకి పోయిన ల్యాండ్స్ చాలా ఉన్నాయి ఈ ధరణి కార్యక్రమంలో.
అంతేకాకుండా ఇంతకుముందు కబ్జా కాలం ఉండేది, కబ్జా కాలం ఎత్తేసిండు. కబ్జా కాలం ఎత్తేయడం వల్ల అప్పుడున్న రైతులు, పెద్ద రైతుల దగ్గర సామాన్య రైతులు, ఇందాక జయరాం అన్నట్టుగా బడుగు బలహీన వర్గాలు ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎకరమో 2 ఎకరాలు, అయ్యా దొర మరి నేను ఇగో ఇంత ఇస్తున్నా అంటే తెల్లకాయతం మీద సంతకం పెడితే అప్పుడు ల్యాండ్లో కబ్జాలు ఉండేవాళ్ళు. కబ్జాలు వాళ్ళు 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు దున్నుకున్నారు. కానీ ఇక్కడ కేసీఆర్ గారు చాలా ఆలోచనలతోటి అప్పుడు ఉన్నదంతా దొరలేదే, భూములన్నీ కూడా దాదాపుగా దొరలకే ఉన్నాయి, మిగతా వాళ్ళకి కాదు. ఆ దొరల భూములని మళ్ళా వాళ్ళు పాస్బుక్లకి ధరణి వచ్చిన తర్వాత పాస్బుక్లకి ఎంట్రీ అయ్యి ఈ కబ్జా కాలం ఎప్పుడైతే పోయిందో మళ్ళీ కొంతమంది బతిరాడుకొని, కొంతమంది ఏమో దయాగుణుడేమో రిజిస్ట్రేషన్ చేసిండ్రు. లేదు అంటే మళ్ళా వాళ్ళు కొంత డబ్బు ఇచ్చేసి ఇప్పుడున్న వాల్యూలో కొంత ఇచ్చుకుంటూ మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసిన పరిస్థితులు కూడా మనం గమనించాం. అంతేకాకుండా ఆ రోజు కూడా ఏదైతే ఈ ధరణి పోర్టల్ తీసుకొచ్చిండ్రో అది కేటీఆర్ గారికి సంబంధించింది అనేది కూడా అప్పుడు చాలా చోట్ల ప్రచారం జరిగిన మాట వాస్తవం. దీంట్లో ఏదో లోపం ఉంది అని చెప్పేసి అప్పటి నుంచి చెప్తున్నాం. పర్సనల్గా నేను కూడా చెప్పదలుచుకుంది ఏంటంటే వాళ్ళ ఇష్టము. ప్రొబిటర్లో పెడితే ప్రొబిటర్లో ఎట్లా జరిగిపోయిందంటే కేవలం మళ్ళా కలెక్టర్ దాకా పోయినా కూడా అయ్యేది కాదు. ఆ పోర్టల్లో చేంజ్ కావాలి అంటే వాస్తవానికి కూడా మళ్ళీ సీసీఎల్కి పోవాలి. సీసీఎల్కి పోతే కాదు, మళ్ళీ 5 మినిట్స్ సోమేష్ కుమార్ గారు అందులో ఒక రంగంలో ప్రవేశించి ఆ సోమేష్ కుమార్ చేస్తేనే అయ్యే పరిస్థితిని తీసుకొచ్చారు. అంటే రైతులని కింది నుంచి పై దాకా ఇబ్బంది పెట్టిన పరిస్థితులు అప్పుడు గమనించినాం. ఇక చాలా అక్కడికి వస్తే ఏం జరిగింది, చాలా మీ సేవలకు పోయిన తర్వాత ఎంత చదువుకున్నోడైనా ఏం చేసినా కూడా చాలా అనేది పోర్టల్లో సెకండ్ పోర్టల్ ఉంటుంది ఎవరు ఆలోచించే పరిస్థితిలో ఇవాళ లేరు. అక్కడ చాలా కట్టినప్పుడు నాకు రిసిప్ట్ వచ్చింది, అక్కడ ఎంఆర్ఓ బాధ్యత గల ఎంఆర్ఓ అయితేనేమో ఇప్పుడు జనగాంలో మీరు చెప్పినట్టుగా ఆ ఎంఆర్ఓ చూసింది కాబట్టి బయటపడింది, లేకపోతే బయటపడే పరిస్థితి లేదు ఇక్కడ. సో ఈ విధంగా ఎన్ని జరిగినాయో, ఎన్ని వందల కోట్లు 1000 కోట్లు జరిగిందో అనేది ఇప్పుడు బయటికి రావాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు జనగాం చెప్పారు, తర్వాత భువనగిరి, తర్వాత మిగతా జిల్లాలలో జరిగినాయి. అది ప్రతి చోట జరిగి ఉండొచ్చు, కానీ భూభారత్ వచ్చిన తర్వాత కూడా పెద్ద చేంజెస్ ఏం లేవు. భూభారత్ వచ్చినా కూడా మళ్ళీ అదే సేమ్ సిస్టంలోనే పోతున్నది. కాకపోతే కొంత వెసులుబాటు ఇచ్చిండ్రు. తర్వాత ఈ తెల్లగాయతల మీద సంతకాలు ఉన్నాయి కూడా తీసుకొచ్చి చేయమన్నారు. ఫస్ట్ కబ్జా కాలం గీయడంలోనే బీఆర్ఎస్ తప్పు చేసింది. ఆ తర్వాత కలెక్టరేట్లు, మండళ్ళు డివైడ్ చేసుకుంటూ ఒక్క డాక్యుమెంట్ ఇప్పుడు ఎవరికైనా కావాలంటే కూడా దొరికే పరిస్థితిలో లేదు. ఇలా ఈ పోర్టల్లో తీసుకొచ్చేసి టెక్నాలజీలో మనమే చూస్తున్నాం రోజు సైబర్ క్రైమ్స్. ఒక సెల్ ఫోన్లో ఒక్కసారి మాట్లాడితే మన అకౌంట్లో వచ్చే డబ్బులే మాయమైపోయిన రోజులు. అంతేగాని ఇవాళ పోర్టల్లో మాయం చేస్తున్నారంటే వాళ్ళు తెలివిగా ఉపయోగించుకుంటున్నారు. దీంట్లో ఎవరి భాగం ఉంది, సెకండ్ పోర్టల్ ఎవరిది అనేది మనకి ఇక్కడ కావాల్సిన అవసరం ఉంది. సెకండ్ పోర్టల్ ఎవరు భాగస్తులు ఇందులో అది తీసుకురావాల్సిన బాధ్యత ఇవాళ సిట్ కాదండి. ఈ సిట్ తోటి జరిగేది కాదు, పెద్ద ఎత్తున జరిగింది. కాబట్టి ఒక్క 3 మండలాల్లోనే ఇలా 100 కోట్లు చూపిస్తున్నప్పుడు ఈ దేశం మొత్తంలో ఇప్పుడు 650 మండలాలు ఉన్నాయి. ఈ 657 మండలాల్లో 650 మండలాలు దాకా ఉన్నాయి. ఈ మండలాల్లో ఎంత జరిగింది అనేది బయటికి రావాలి అంటే కొన్ని 1000 కోట్లకే రావచ్చేమో. ఈ 20 నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే దాదాపు 5-6 సంవత్సరాలలో ఎన్ని కోట్ల రూపాయలు జనాల సొమ్ము, కష్టార్జితమైన రైతు సొమ్ముని గవర్నమెంట్కి చెందకుండా ఇలా గవర్నమెంట్ డబ్బు లేదు అని డెవలప్మెంట్ మొత్తం ఆగిపోతుంది. అంటే ఈ కుంభకోణాలు ఎవరెవరి పాత్రలు ఉన్నాయో దీన్ని బయటకు తీయాల్సిన అవసరం ఉన్నది. అంతేకాదు వాళ్ళని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉన్నది. దాంట్లో ఆఫీసర్లు ఉన్నారా? ఇప్పుడు నాకున్న నాలెడ్జ్ ప్రకారంగా ఆ రోజున సోమేష్ కుమార్ గారు ధరణి ఉన్నప్పుడు ఆయన చెప్పిందే రాజ్యం నడిచింది, ఆయన చెప్పిందే వేదవాక్ అయిపోయింది, ఆయన చెప్పిందే నడిచింది. ఒకసారి ట్రాన్స్ఫర్ అయినా కూడా మళ్ళీ ఆయనని తీసుకొచ్చేసి సేమ్ దాంట్లో ధరణిలో కూర్చోబెట్టిన రోజులు కూడా మనం గమనించినాం. అదేవిధంగా ఇప్పుడు కూడా అక్కడ ఎవరున్నారు, దాంట్లో జరిగిన కుంభకోణాలు ఏందనేది సిట్టే కాదు, అవసరమైతే సిబిఐకి ఇచ్చైనా కూడా. ఎందుకంటే ఇది చిన్నగా పోయేది కాదు. ఇప్పుడు 3 మండలాల్లోనే 100 కోట్లు వచ్చినాయి అంటే దాదాపు 6,000 కోట్లు అవుతుందో 6 లక్షల కోట్లు అవుతుందో చూడాల్సిన అవసరం ఉన్నది. ఈ 2 సంవత్సరాల నుంచి అంటే దాదాపు రిజిస్ట్రేషన్ తగ్గినాయి. ఎందుకంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం లేదు, కానీ రైతుల మార్పిడి కూడా లేదు. కానీ అంతకుముందు బీఆర్ఎస్ ఉన్నప్పుడు మాత్రం భారీ ఎత్తున కొనుగోలు అమ్మకాలు జరిగింది వాస్తవం, అందులో ఏం తేడా లేదు. ఇప్పుడు ఎంతో పెద్ద కుంభకోణం జరిగి ఉండాలి, అది బయటికి తీయాల్సిన బాధ్యత ఇవాళ ప్రభుత్వాన్ని. సిట్టేసి కూర్చుంటే కాదు, ప్రతి మండలం చెక్ చేయాల్సిన అవసరం ఉన్నది. అప్పటి నుంచి ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్లు ఏమేమి మారినాయి, వాటి మీద యాక్షన్ ఏం జరిగింది, అసలు ఎంఆర్ఓలు చూశారా లేదా, ఎంఆర్ఓలు ఎంతవరకు బాధ్యత వహిస్తారు, ఆర్టీఓలు ఎంత చేశారు. ఇంతకుముందు ఏదైనా కావాలంటే ఏలుముద్దరు ఎవరు వేసేవాళ్ళంటే థంబ్ ఇంప్రెషన్ కలెక్టరే ఉండేది డైరెక్ట్గా ఏదైనా చేంజ్ కావాలంటే, తప్పితే సీసీఎల్కి పోయేది. అట్లాంటిది కూడా లేకుండా ఇలా ఎంఆర్ఓ కూడా గుడ్డిగా చేయడానికి లేదు. ఇంతకుముందు ఎస్బీఐలో చాలా కట్టేవాళ్ళం రిజిస్ట్రేషన్ ఉన్నప్పుడు,
ఇప్పుడు మీ సేవకి ఇచ్చారు, అదొక ప్రైవేట్ సంస్థ. ఎవరికి కూడా ముందర బిర్యానీ పెట్టి తినొద్దు అంటే తినకుండా ఉండరు. ఈ విధంగా అవకాశం వచ్చింది, అందరూ ఉపయోగించుకున్నారు ఇక్కడ. సో మనం అది గమనించాల్సిన అవసరం ఉన్నది. ఇలా ప్రైవేట్ వ్యవస్థలకు ఇవ్వడమే పెద్ద తప్పు. ఇలా ఎస్బీఐ బ్యాంకులు అనేది ఎస్బీహెచ్ కావచ్చు, ఇవన్నీ మాయమైపోయి ప్రతి ఊరున బ్రాంచ్లు అయిపోయినాయి. కాబట్టి ఎస్బీఐలోనే దాన్ని చాలాని కట్టుకుంటాడు రైతు. ఇప్పుడు 3 రోజులు 4 రోజులు రిజిస్ట్రేషన్ అన్నప్పుడు రెడీ అవుతాడు, దాంట్లోనే చాలాని కట్టినట్టు ఈ సమస్య వచ్చేది కాదు. ఇలా ఈ ప్రైవేట్ కి ఇవ్వడమే పెద్ద తప్పు. ఆ ప్రైవేట్ లో ఏం జరిగిందో అది ఫస్ట్ బయట తీయాల్సిన బాధ్యత ఇలా ఉన్న ప్రభుత్వాన్ని. అవసరమైతే సిబిఐ ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉన్నది. 51 కోట్లు అంటే ఏంటంటే ఒక్క జనగాం మండలంలోనే. ఎక్కడికి పోతున్నాం మనం? ఎంత దోపకం జరుగుతున్నది. ఇలా డబ్బులన్నీ ఏమైనాయి? రియల్ ఎస్టేట్ ఎందుకు ఆగిపోయిందంటే ఇవన్నీ కుంభకోణాలు చేసుకుంటూ కోట్లు ఎక్కడో భూమిలో పాతిపెట్టి డబ్బులు బయట రొటేషన్ లేకుండా చేసిండ్రు కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. ఇలా టెక్నాలజీ అనేది. రామరెడ్డి గారు, తెలంగాణలో నిజంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కొత్త జిల్లాల నుంచి వెళ్ళి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. రిజిస్ట్రేషన్ శాఖలు అంటే ఒకవేళ అప్పటికి లేకపోయినా కానీ రిజిస్ట్రేషన్ శాఖకి వెళ్ళి రిజిస్ట్రేషన్ శాఖల ద్వారా రిజిస్ట్రేషన్ కొన్న వాళ్ళు అమ్మిన వాళ్ళు చేసుకున్న తర్వాత దాన్ని తీసుకొచ్చి ఎంఆర్ఓ ఆఫీస్లో మోటివేషన్కి ఇచ్చేస్తే చాలా టైం పడుతుంది. ఎవరైతే విఆర్ఓలు విఆర్ఏలు తర్వాత ఎంఆర్ఓలు లంచాలు అడుగుతున్నారో రెవెన్యూ శాఖ మీద చాలా అపనిందల పాలు చేశారు. అది నెంబర్ 1 లంచగొండలో నెంబర్ 1 రెవెన్యూ శాఖ మాత్రమే ఉంది అనేది మాత్రం తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో దాన్ని అప్పటి తెలంగాణ సీఎం కేసీఆర్ గారు ఏదైతే ధరణి పోర్టల్ అని తీసుకురావడం జరిగింది. అది 5 నిమిషాలలోనే మీకు రిజిస్ట్రేషన్ అయిపోతుంది, క్లోజ్, అది ఎక్కడ ఉన్నా కానీ ఇమ్మీడియట్లీ అయిపోతుంది అని చెప్పడం జరిగింది. నిజంగా ధరణి పోర్టల్లో ఇలాంటి గందరగోళాలు ఎందుకు జరిగినాయి? ఒక బర్త్ సూట్ అనే ఒక అత్యాధికమైన సాఫ్ట్వేర్, ఈ సాఫ్ట్వేర్తో ఇదంతా కూడా చేశారు. ఇక దీని గురించి మీకు వివరిస్తారు, చూడండి. సాగు భూముల రిజిస్ట్రేషన్కి సంబంధించిన ఛార్జీలను రైతు సగటు రూపంలో చెల్లిస్తారు. కానీ ఇదంతా కూడా యాదగిరిగుట్టకు చెందిన నిందితుడు బస్వరాజు ఒక్కడే 1100 సుమారుగా 11 కోట్ల రూపాయలు ఒక్కడే కొట్టేసిండు. ఇతను పాండు అనే వ్యక్తి సహకరించిండు. ఇతనికి కొట్టేసిన డబ్బుతో బస్వరాజు విలాసవంతమైన అనుభవించినారు. మొత్తం మీద ఖరీదైన ఫార్చునర్ కార్లు కొనుక్కోవడంతో పాటు అనేక సార్లు కూడా దుబాయ్, థాయిలాండ్ సహా దేశాల్లో పర్యటించినట్టు పోలీసులు గుర్తించారు. కానీ ఇదంతా కూడా 1200 రిజిస్ట్రేషన్ మాత్రం ఇతను ఫైళ్ళు కొట్టించాడు, అంటే రిజిస్ట్రేషన్ శాఖకు అందించడం. ఒక 1200 రిజిస్ట్రేషన్కు సంబంధించిన కాపీలను ఇతను తయారు చేసి 1200 మందికి రిజిస్ట్రేషన్ ద్వారా కొట్టించిన జమ చేసిందే 11 కోట్ల రూపాయలు ఒక్కడే. ఇంకా మిగతాదా మాత్రం ఇంకొక కడ 51 కోట్లు. అంటే సుమారుగా ఒక్కరిద్దరు ఇట్లనే చేసిన. అది 3 జిల్లాలలో జరిగినటువంటి సంఘటనలో ఎంతమంది ఉంటారు అంటే ఒక మండలంలో సుమారుగా ఒక మండలంలో 3-4 మీ సేవా సెంటర్లు ఉంటాయి. ఒక్క మీ సేవా సెంటర్ ద్వారానే ఇలా ఒకరు 11 కోట్లు, ఒకరు 51 కోట్లు ఇలా కొట్టేస్తే నిజంగా పోస్టల్ ఏమైనట్టు, ఆ పోర్టల్ ఏమైనట్టు. గవర్నమెంట్ పోర్టల్ నమ్ముకుంటే గవర్నమెంట్ లాసు, రైతులు లాసు, కష్టపడ్డ సొమ్ము. కొనుక్కున్న వానికి సంబంధం ఇచ్చి అతను రిజిస్ట్రేషన్ చేసుకుంటే తాను ఎంతో ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు పోయి చేసుకోవాలి, కష్టపడ్డ సొమ్మును అక్కడ కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఒకే ఒక్క పోర్టల్ బర్త్ సూట్ అనే పోర్టల్, ఇది అత్యంతమైన సాఫ్ట్వేర్గా వర్ణీకరిస్తారు వీళ్ళు. ఏదైతే ఇలాంటి మేధావులు అనొచ్చా, వాళ్ళను ఇక నోటికి మాటలు లేవు. ఎందుకంటే కోట్ల రూపాయలు కొట్టేసిన మహామేధావులు వీళ్ళు. అంటే తెలివి చాలా మితిమీరి పెంచే తెలివి. ఈ నేపథ్యంలో వీరందరినీ కూడా ఎలా చూడొచ్చు? నిజంగానే ఈ గవర్నమెంట్లు ఎందుకని, అప్పటి గవర్నమెంట్ ఇప్పటి గవర్నమెంట్ ఎందుకని చూడలేదు? ముందుగా మీకు ఛానల్ ఉన్న పెద్దలకు, ఈ ఛానల్ మన స్వతంత్ర ఛానల్ వీక్షకులకు యాదగిరి గారు ఒక్క నిమిషం, యాదగిరి గారు కొంచెం మీట్లో పెట్టుకుంటే బెటర్ అండి. మీ వాయిస్, లేడీస్ వాయిస్ అంతా వినబడుతుంది. ఒకసారి మీట్లో పెట్టుకొని మీ వరకు వచ్చినప్పుడు మీరు ఆన్ చేసుకుందరు. ఇప్పుడు ముందు మాట్లాడిన దాంట్లో మన జయరాం గారు కొన్ని విషయాలు చెప్పారు. జోగిరెడ్డి గారు దీనికి సంబంధించిన విషయాలు, చాలా ముఖ్యమైన విషయాలు సవివరంగా షార్ట్ టైంలో చెప్పారు. వారికి అభినందనలు. జయరాం అన్న గారు చెప్పిన దాంట్లో ఏంటంటే స్టాంపుల కుంభకోణం, ఇది యూపీఏ కాలంలో జరిగింది. అబ్దుల్ కరీం తేల్గి మెయిన్ మూల సూత్రధారి. ఆయనను టెస్ట్ చేశారు, మనం మత్తు ఇంజక్షన్ లాగా ఇచ్చి దాన్ని నార్కో అనాలిసిస్ టెస్ట్ అనుకుంటా. ఆ టెస్ట్ చేసినప్పుడు ఏంటంటే నేను శరద్ పవార్కు ఇన్ని కోట్లు ఇచ్చానని చెప్పాడు. అది మనం టీవీలో కూడా వచ్చింది.
ఆయన కేంద్రంలో మంత్రి, ఆయన ఏం చేయలే. ఇక దొరికిన వాళ్ళు వేరే వాళ్ళు బుక్ చేశారు, వాళ్ళు తప్పు చేశారు, వాళ్ళకి శిక్ష పడ్డది. కానీ జరిగిన స్కాము యూపీఏ ప్రభుత్వంలో, కాంగ్రెస్ నేతృత్వంలో యూపీఏ ప్రభుత్వంలో ఆ స్కామ్లో శరద్ పవార్ కూడా ఉన్నాడు. కానీ ఆయనకి ఏ శిక్ష పడలే. అది దీనికి సంబంధించిన భూములకు సంబంధించిన విషయాలు, స్టాంపులు కుంభకోణం అనేది. ఇప్పుడు ఒకటేంటంటే రిజిస్ట్రేషన్ శాఖలో కానీ రెవెన్యూ శాఖలో కానీ అవినీతి ఉన్నమాట వాస్తవం. అందులో ఎవరికీ ఎలాంటి అనుమానం లేదు. వాళ్ళు ఏదంటే వాళ్ళకి తెలియదా, అబద్ధం ఆడుతున్నా. అవినీతి లేదంటే పక్కా ఉన్నది. ఇబ్బందులు కూడా ఉన్నాయి. దాన్ని తొలగించాలనుకున్నప్పుడు, కొత్త వ్యవస్థ తెచ్చేటప్పుడు దాని ప్రోస్ కాన్స్ చూసి చేయాలి. ఏంటంటే ఇప్పుడు కరోనా వచ్చిందంటే పారాసెటమాల్ వేసుకుంటే అయిపోతుంది అన్న థియరీలో నిర్ణయాలు తీసుకుంటే ఇలానే కుంభకోణాలు జరుగుతాయి. ఇది 2020 నుంచి ఇప్పుడు 6 ఏళ్లలో వేల సంఖ్యలో కేసులు ఈ జరిగినాయి. అవకతవకలు జరిగిన కేసులు 100 కోట్లు మనకు దొరికి బయటపడ్డాయి. ఇప్పటికి 100 కోట్లు. ఇక మరి ఎంత ఉందో ఏమో అనేది భవిష్యత్తు తెలుస్తుంది. అది ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడమే తప్పు. ఫస్ట్ గవర్నమెంట్ ప్రైవేట్ ఏజెన్సీ, అదే ప్రైవేట్ ఏజెన్సీ అంటే ఓ టాటా ఏదైనా స్టాండర్డ్ ఉంటుంది. కొన్ని ఎక్సెప్షనల్లీ రేర్ కేసెస్ అది కొన్ని దానికి ఈ అవసరం వచ్చిన న్యాయశాఖ పర్మిషన్ తీసుకొని చేయాల్సి వస్తుంది. లేకుంటే ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు మన ఇంటర్మీడియట్ ఎగ్జామ్ పేపర్స్ వ్యాలిడేషన్ ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే 26 మంది ఆత్మహత్యలు, 28 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు రాంగ్ వ్యాలిడేషన్ తోటి. ఇలాంటి నిర్ణయాలు చేయడం వల్ల ఇప్పుడు దీంట్లో 100 కోట్ల కుంభకోణం, చాలా అవినీతి పనులకు ఆస్కారం ఇది జరిగింది. అంతకుముందు అంటే ఇందులో 2 ప్రభుత్వాలు ఉన్నాయి. కేసీఆర్ ప్రభుత్వం ఉంది, రేవంత్ ప్రభుత్వం ఉంది. 2020 నుంచి 2025 వరకు జరిగినాయి. కాబట్టి వీళ్ళు ఏంటంటే ఇంకోటి వీళ్ళు ఏదో ఆడిట్ వల్ల కనుక్కున్నది కాదు. ఇది ఒక ఎంఆర్ఓ, ఒక నిజాయితీ గల ఎంఆర్ఓ, ఒక సమర్థుడైన ఎంఆర్ఓ ఇది బయట పెట్టడం వల్ల ఇది బయటకు వచ్చింది. లేకుంటే ఇంకెంతకాలం ఉండేదో మొద్దును తెల ఉన్నది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, అంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం కూడా. కాబట్టి ఇలాంటి ఇంతకుముందు మనం చెప్పింది ఏంటంటే రేవంత్ రెడ్డి చెప్పాడు కాంగ్రెస్ అంటేనే అవినీతి. ఎక్కడ రాజస్థాన్ తీసుకుని ఎక్కడ సరే రేవంత్ రెడ్డి చెప్పిన విషయం. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిందంటే అవినీతి. ఇక్కడ కర్ణాటకలో కూడా ఆ భూ కుంభకోణంలో ముఖ్యంగా సాక్షాత్ సిద్ధరామయ్యనే ఉన్నాడు. సో ఇది ఇక్కడ రెవెన్యూ జరుగుతుంది. రైతులకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. రాష్ట్రం ముందే అప్పుల పాలైంది. పథకాలను మొత్తం పండబెట్టారు. ఏదో 1-2 బస్సు, ఫ్రీ బస్సు ఇలాంటి తప్ప మళ్ళీ అందులో ఇంకా ఆదాయ లోటు. ఇంకొక విషయం నేను గమనించిందంటే జిఎస్టీ వసూల్లో కూడా మన తెలంగాణలో కొన్ని షాపుల్లో జిఎస్టీ రికవరీ చేయట్లేదు అమ్మేవాళ్ళు. నేను చూశాను, జరుగుతుంది ఇది. ఎందుకంటే ఇది అవినీతి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే అవినీతి. ఆ జిఎస్టీ ఆఫీసర్లు అవినీతి, వాళ్ళ పర్సంటేజ్ పోతుంది, జిఎస్టీ ఆదాయం రాదు. సో ఇవి కూడా జరుగుతున్నాయి. గోల్డ్ షాప్ లో పర్టికులర్లీ 3% జిఎస్టీ ఉంటుంది గోల్డ్ ఆర్నమెంట్ కు. అది కొన్ని షాపుల్లో కలెక్ట్ చేయట్లేదు. ఇది కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే అవినీతి. ఎందుకంటే వాళ్ళకు ఒక మంచి పని చేయాలి ఇది అనేది ఉండదు కదా. జనరల్ కుటుంబ పార్టీలు అంటేనే రాజకీయాన్ని ఒక లాభసాటి వ్యాపారంగా చూసుకుంటాయి. దాని ఆధారంగా అక్కడ ఆ కుటుంబం, సోనియా కుటుంబం కానీ, ఇక్కడ కేసీఆర్ కుటుంబం కానీ అవే పనులు చేస్తారు. ప్రజలకు సేవ చేయాలని వీళ్ళకి ఇన్స్పిరేషన్ ఎక్కడ ఉంటుంది? ఏమైనా ఉందా ఇన్స్పిరేషన్? లేదు. ఏదో సిద్ధాంతము, దేశభక్తి, ధర్మభక్తి, ఇంకేదైనా ఒక కమ్యూనిస్ట్ సిద్ధాంతమైన ఒక ఇన్స్పిరేషన్ ఉంది. సరే అది రైటా రాంగా ఏదైనా కానీ అలాంటివి లేవు కదా. ఇవి కుటుంబ కుల పార్టీలు ఉన్నప్పుడు అవినీతులకు పుష్కలంగా ఆస్కారం ఉంటాయి. ఈ ధరణి కానీ ఇంకోటి ధరణి పోర్టల్లో నాకు 17 గుంటల భూమి ఇప్పటికి రాలే. ఎన్నోసార్లు ఫాలోఅప్ చేస్తే ఎంఆర్ఓ చెప్పారంటే సార్ సైట్ ఓపెన్ అవుతలేదు సార్. ఏడాది 2 ఏళ్ళు సైట్ ఓపెన్ చేయలేక. ఇంతకుముందు వారు చెప్పారు, జోగిరెడ్డిగా బాగా చెప్పారు. ఆయన సోమేష్ కుమార్ చేతులనే టోటల్ కీ అట. ఆ సోమేష్ కుమార్ కేసీఆర్ ఏజెంట్. ఒక చీఫ్ సెక్రటరీ, మున్సిపల్ కమిషనరా ఈ పని చేసిన ఆయన. మున్సిపల్ కమిషనర్ ఉన్నప్పుడు వార్డుల విభజన, అక్కడ హిందువులే ఉండే ఏరియాలను 70-80,000, ముస్లిమ్స్ ఉండే ఏరియాలను 25,000-30,000 వార్డు. కేసీఆర్ ఎట్లా చెప్తే అట్లా ఎంఐఎంకి ఎక్కువ సీట్లు, మిగతా వీళ్ళకి ఎక్కువ సీట్లు. ఈ విధంగా చేసిన సోమేష్ కుమార్, ఆయన చాలా ఉన్నాయి. ఆయనకు మన రాష్ట్రానికి కావాలని మళ్ళీ ఏపీకి ట్రాన్స్ఫర్ చేస్తే మళ్ళీ ఆయన అక్కడ కూడా డ్యూటీ చేయగాలి. అటువంటి కేసుల్ని వెంకటరామరెడ్డి, ఏది మన సిద్దిపేట జిల్లా కలెక్టర్, ఇలాంటి వాళ్ళనే ఎంకరేజ్ చేశారు. ఇప్పుడు వీళ్ళు అదే పని చేస్తున్నారు. దాంతోనే ఈ అవినీతి ప్రైవేట్ వాళ్లకు, నార్మల్ మామూలు వాళ్ళకు హై స్టాండర్డ్ వాళ్ళు కాకుండా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం. పర్టికులర్లీ ఇంకా ముఖ్యమైన పాయింట్ కూడా చెప్పారు. ఇప్పుడు సైబర్ క్రైమ్స్ విపరీతంగా జరుగుతున్న పరిస్థితులు, దీన్ని ఏమాత్రం చెక్కులు లేకుండా చేయడం చాలా తప్పు. రిజిస్ట్రేషన్ ఆఫీస్లో 3 స్టేజ్లు చెక్ ఉంటుంది. అది జరిగిందని ఇక్కడ స్టేజ్ చెక్కే లేదు. కాబట్టి ఈ అవకతవకలు స్కోప్ ఇచ్చింది ధరణి.
అవకాశాల స్కోప్ ఇచ్చింది భూభారతి. మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాటలు ఏంటైతే చెయ్యగా పెడుతుంది ఇట్లా పెద్ద మాటల మాది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి తర్వాత పొంగులేటి బట్టి కూడా తక్కువ లేడు. అందరూ మాటల గారడి నేర్చుకున్నారు. ఏమనంటే ప్రజాప్రభుత్వం అంటారు. ప్రజలను ముంచుతున్న ప్రభుత్వాలు ఇది. ఇంత దుర్మార్గం జరుగుతుంది పాలన. నిజంగా ఒకవేళ కనుక బర్స్ సోటు అనే వెబ్సైట్ నుండి వెళ్ళి అంటే వాళ్ళు తీసుకున్న పోర్టల్ ద్వారా నిజంగానే ఈ ప్రైవేట్ సంస్థలకు ఇచ్చిన గత ప్రభుత్వం కావచ్చు, ఇప్పటి ప్రభుత్వం కావచ్చు, నిజంగానే మార్పులు గత ప్రభుత్వంలో భూదందాలు భూమాఫియా ఎలా జరిగింది అనేది ఇప్పటి ప్రభుత్వం చెప్పినప్పటి మాటలకి కొంచెమైనా పొంతన ఉండి నిజమే వారు తప్పు చేశారు, ఇప్పుడు మనం తప్పు చేయకూడదు, దీనికి లావాదేవీలు ఏ రకంగా వస్తున్నాయి, ఒక జిల్లాలో ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి ఆ ఎంఆర్ఓ ఆ మండలంలో ఎన్ని రిజిస్ట్రేషన్లు అయినాయి, ఆ రెండు రిజిస్ట్రేషన్లకు ఎన్ని ఎకరాలు రిజిస్ట్రేషన్ అయింది, ఎన్ని ఎకరాలకి గవర్నమెంట్ సైట్లో ఎంత ఉంది అనేది అది కలెక్టర్ పరిధిలో అక్కడ చూస్తారు. ఇక ఆ జిల్లా కలెక్టర్కి సంబంధించి ఇంతవరకు అయితే ఆ జిల్లాకు సంబంధించి ఈ 3 జిల్లాలు ఏదైతే జనగాము, తర్వాత రంగారెడ్డి, తర్వాత ఏదైతే ఇంకో జిల్లా ఉందో ఈ 3 జిల్లాలలో ఎందుకని ఇంతవరకు యాదాద్రి భువనగిరి జిల్లా ఈ 3 జిల్లాలలో ఎందుకని అక్కడి కలెక్టర్లు దీన్ని పర్యవేక్షించలేదు, అక్కడ ఎంఆర్ఓలు పర్యవేక్షించలేదు? నిజంగానే రాజమౌళి గారు ఎట్టి పరిస్థితుల్లో 3 జిల్లాలలో ఆగలేదు. దాదాపుగా ఇక్కడ విషయం ఏంటంటే 3 జిల్లాలలో పెద్దగా జరిగిన కుంభకోణం అనేది ఇప్పుడు వస్తుంది. కానీ ఈ 3 జిల్లాలు కాదు, 33 జిల్లాలో జరిగి ఉంటుంది. ఎందుకంటే రిజిస్ట్రేషన్ శాఖ అనేది ఒక్క జిల్లానే కాదు కదా. ఎందుకంటే ధరణి పోర్టల్ ఎప్పుడైతే భూభారతిగా మారిందో భూభారతి పోర్టల్ లోపల ఇలాంటి సాంకేతిక లోపాలు ధరణిలో ఉండే ఈ భూభారతి మార్చినప్పుడు దాంట్లో ఇంకా ఏమున్నాయి, వాడు నిజంగానే కట్టే డబ్బులు మన అకౌంట్కు జమ అవుతున్నాయా లేదా అనేది ఎందుకని చూడలేదు అధికారులు అనేది ఒకటి ఉంది. నిజంగానే దాని పరిస్థితి ఎలా ఉండబోతుంది? మీకే అండి. హలో హలో వినబడుతుందా శ్రీనివాస్ గారు? వినబడుతుంది. నమస్తే అండి. మీకు మాతో పాటు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు, స్వతంత్ర టీవీ వీక్షకులకు అందరికి కూడా భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రధానంగా మీరు ఏదైతే అంశాన్ని లేవనెత్తినరో ఇది చాలా గొప్ప అంశం. ముందు మీకు అభినందన తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రజాధనం, ప్రభుత్వానికి రావాల్సిన ప్రజాధనం ఏదైతే ప్రజలకు వినియోగం జరిగి మనకు కావాల్సిన జీవనాడి లాంటిది ఇది. రెవెన్యూ డిపార్ట్మెంటు రెవెన్యూ ఏదైతే ప్రభుత్వానికి రావాలనో దానికి ఎక్కడ కండిపడ్డా కూడా కఠినమైనటువంటి చర్యలు ఏ ప్రభుత్వాలు తీసుకోవాలి. అయితే సరే, మనం విమర్శించే ముందు ఈ సబ్జెక్ట్ను ఒకసారి చూస్తే, ఇంతకుముందు ధరణి చేసినప్పుడు వాళ్ళు ఎవరైతే ప్రైవేట్ కంపెనీకి ఇచ్చిందో వాళ్ళు గ్లోబరీనా అనేటువంటి సంస్థ, వారు పూర్వము ఇంతకుముందు జేఎన్టీయూలో ఆన్లైన్ ఎగ్జామినేషన్ ప్రాజెక్ట్ ఒకటి చేసిండ్రు. వాళ్ళు చేస్తే దాంట్లో 50-60 కోట్ల కుంభకోణం ఏందని చెప్పి వాళ్ళని బ్లాక్ లిస్ట్లో పెట్టడం జరిగింది. అలాంటి కంపెనీని తీసుకొచ్చి ధరణి పోర్టల్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు అదే వాళ్లకు ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామినేషన్స్ కూడా వాళ్ళకి సంబంధించిన సిస్టర్ కన్సల్ట్ కంపెనీ వాళ్ళకే ఇచ్చిండ్రు. ఇవ్వడం వల్ల ఇంటర్మీడియట్ దాంట్లో జరిగినటువంటి ఇబ్బందులు, పిల్లలు ఆత్మహత్య చేసుకునేటువంటిది, ధరణిలో జరిగినటువంటి లోపాలు అందరికీ తెలుసు. ఒక ఎంఆర్ఓను పెట్రోల్ పోసి ఒక రైతు తగలబెట్టిందంటే ఎంతగానో రైతులు ఇసుకి వేసారిపోయినరు, వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారన్న దానికి అది తార్కాణం. ఆ యొక్క ఇన్సిడెంట్ అనేది దానికి మనకు ల్యాండ్ మార్క్ లాంటిది. అట్లాంటి అనేకమైనటువంటి సమస్యలు దాంట్లో జరిగినటువంటి ప్రధాన లోపం ధరణిలో ఏవైతే భూములు అప్గ్రేడ్ దీంట్లో ఆన్లైన్ చేస్తున్నప్పుడు సరి అయినటువంటి వాళ్ళు ఫీడ్బ్యాక్ తీసుకోకుండా అవుట్ సోర్సింగ్ వాళ్ళకి ఇచ్చి లోకల్గా ప్రాపర్గా నాలెడ్జ్ లేకుండా అనేకమైన తప్పిదాలు చేసిండ్రు. ఆ తప్పిదాలను కొంతకాలం రెక్టిఫై చేస్తూ వచ్చిండ్రు. తర్వాత దాన్ని ఆదాయ మార్గాలుగా పెట్టుకొని దాంట్లో ఏదైతే లిస్ట్లో ఉన్నటువంటిది ప్రొబిటెడ్ లిస్ట్లో ఉన్నటువంటి వాటిని క్లియరెన్స్ సిసిఎల్ ఇంతకుముందు భోజిరెడ్డి గారు చాలా బాగా చెప్పిండ్రు. అదేవిధంగా మన జయరామ్ గారు కూడా చెప్పిండ్రు. ఇప్పుడు ఈ జరిగినటువంటి కుంభకోణాల విషయంలో దాన్ని ఒక ఆదాయ మార్గాలుగా ఎంచుకొని గత ప్రభుత్వం చేసింది. దాన్ని రిఫార్మ్ చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి మా పార్టీ కాంగ్రెస్ పార్టీ దాని రిఫార్మ్ కోసం భూభారతి చట్టాన్ని ఒక సంవత్సరన్నర కాలం పాటు దాని మీద పూర్తి స్థాయిలో వర్కౌట్ చేసి పైలట్ ప్రాజెక్ట్ని పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు మనకు వచ్చినటువంటి ఆధారాలు చూస్తే కూడా 20 నుంచి ఆన్లైన్లో ఇప్పుడు అనేక రకమైనటువంటి మోసాలు, అనేక రకమైనటువంటివి మనం చూస్తూ ఉన్నాం ఈ రోజుల్లో. దాంట్లో ఒక బలమైనటువంటి
దానికి ఉన్నటువంటి టెక్నికల్ దాన్ని పెట్టుకొని వాళ్ళు చేస్తున్నట్టు క్లియర్గా కనబడే సపరేట్ ఒక పోర్టల్ పెట్టుకొని చేస్తున్నట్టు. ఏదైనా దొరికితేనే దొంగ. పెరుగులోకి వచ్చిన తర్వాత ఇప్పుడు 3 మండలాలు కావచ్చు, ఇంకా అనేక మండలాలు కావచ్చు, 3 జిల్లాల్లో ఉంది. ఇప్పుడు యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి అండ్ అన్గామ. యాదాద్రి భువనగిరి అండ్ రంగారెడ్డి రెండు కూడా సిటీ సరౌండింగ్స్ లో ఉన్నటువంటి కాబట్టి ఇక్కడ రెవెన్యూ ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ కేసు ఉంటుంది. మిగిలిన అన్ని చోట్ల అయిందా కాలేదా అనేది క్లియర్గా రిపోర్ట్ వచ్చేంత వరకు మనమేం చెప్పలేము. కాకపోతే ఈ రెవెన్యూకు గండిపడినటువంటి అంశాన్ని ఇంతకాలము గత ప్రభుత్వం చూడకపోయినా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాల్లో ఉన్న అధికారులు దీని మీద సరి అయినటువంటి, ఎందుకంటే ఆడిటింగ్ జరుగుతూ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ కూడా ప్రతి శాఖకు ఆడిటింగ్ జరుగుతూ ఉంటుంది. రిజిస్ట్రేషన్స్ ఎన్ని అయినాయి, దాని మీద పర్సెంటేజ్ ఎంత వచ్చింది, ఎంత రెవెన్యూ వచ్చింది అనేది సరి అయినటువంటి ఆడిటింగ్ జరగలేదు అంటే ఇది భారీ ఎత్తునటువంటి జరిగినటువంటిదే ఉంటుంది. ఇట్లాంటి వాటిని ఏ పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం ఉపేక్షించదు. రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ పరిస్థితిలో ఉపేక్షించదు. ఈ శ్రీనివాసరావు గారు ప్రతి సంవత్సరం ఆడిట్ జరుగుతుందంటున్నారు, నిజమే. కానీ 2020 నుంచి వెళ్ళి ఎప్పుడైతే తెలంగాణలో మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్లు వచ్చినాయో ఆ నేపథ్యం వరకు అప్పుడు జరగలేదంటారా? పోనీ ఇప్పుడు 2.5 సంవత్సరాల నుంచి కూడా ఆడిట్ జరగలేదంటారా? ముద్ర నిద్రలో ఎందుకని అధికారులు ఉన్నారు? ఒకే ఒక్క వ్యక్తి ఎంఆర్ఓ గారు, అతను ఇచ్చిన కంప్లైంట్ ద్వారా ఈరోజు ఇవన్నీ బయటకు వస్తుంది. నిజంగానే ఇప్పుడు ముద్ర నిధులలో ఉన్నారనుకుంటారా? అప్ టు జిల్లా అధికారి నుంచి వెళ్ళి వరకు మండలాధికారి వరకు ఈ 6 సంవత్సరాలలో. ఒక్కొక్క మాట మీరు అడిగిన ప్రశ్నలో 100% దాని సత్యం ఉంది, నేను కాదనేది లేదు. 2 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా అంతకుముందు 4 సంవత్సరాలు బీఆర్ఎస్ నేతృత్వం ఉన్న ప్రభుత్వంలో జరిగిన ఆడిటింగ్స్ అనేది రెవెన్యూ శాఖలో చాలా క్లియర్గా చాలా పకడ్బందీగా జరుగుతుంది. ఆడిటింగ్ అందకుండా దీన్ని ఏ విధంగా దీన్ని హైడ్ చేయగలిగినరు, ఏ విధంగా దీన్ని గోప్యంగా ఉంచగలిగినరు అన్న విషయాన్ని అది క్లియర్గా మీకు ఎంక్వైరీ అయితే తప్ప మనం చెప్పలేము ఏది. ఎందుకంటే ఇవాళ అన్ని ఆన్లైన్ పేమెంట్స్లో ఇవాళ ఒక రిజిస్ట్రేషన్కు మనకు 50,000 రూపాయలు, 1,00,000 రూపాయలు పే చేస్తే ఆ డబ్బు డైరెక్ట్గా దాని అకౌంట్లో, గవర్నమెంట్ అకౌంట్లో జమ అయిపోవాలి. ఇంతకుముందు మనం కట్టేది కదా ఛాలెంజ్, ఎస్బీఐలో కట్టేది, ఎస్బీహెచ్లో కట్టేది. మనం ఆ ఛాలెంజ్ ఎట్లా కట్టేది, ఇది ఏమైందంటే దీంట్లో పోర్టల్లో వీళ్ళు టెక్నికల్గా జరిగినటువంటి ఒక పెద్ద స్కామ్ కింద లెక్క. ఇది కాదనడానికి లేదు. కాబట్టి అది పూర్తి బయటకు ఎవరో కూడా పట్టుకుంటారు కాబట్టి బయటకు వచ్చిందండి. ఇంకా లేకపోతే ఇంకా కొంతకాలం కూడా జరుగుతుండేది. ఇప్పుడు ఇది ఎక్కడెక్కడ జరిగింది, ఎంత జరిగింది, ఇప్పుడు గత 20 నుంచి జరుగుతుందంటే అంతకుముందు ఎవరో దాన్ని మ్యానిపులేట్ చేసిండ్రు. ఇంతకుముందు జయరామ్ గారు చెప్పినట్టు స్కామ్స్లో కూడా అది ఎప్పుడో జరిగితే ఎంతో కాలంగా జరుగుతున్నటువంటి స్కామ్స్ ఎప్పుడో బయటపడ్డది. వారు రామరెడ్డి గారు చెబుతూ వారు ఏమన్నారంటే యూపీఏ ప్రభుత్వంలో కాదండి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే కృష్ణ యాదవ్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. అప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ కృష్ణ యాదవ్ అబ్దుల్ కరీం తేల్గికి అమ్ముడు, ఆయన ఏజెంట్ గా పనిచేసిండు. అబ్దుల్ కరీం జాతీయ స్కామ్ అది. అంటే ఒకటి సారీ కాదు, కృష్ణ యాదవ్ ఇన్వాల్వ్డ్. నేనేమంటున్నంటే నా ఉద్దేశం ఏంటంటే మీ ఎన్డీఏ ప్రభుత్వం చేసిందని చెప్పడం కాదు నా ఉద్దేశం. మీరు కోడ్ చేసిన సమయం యూపీఏ సమయం కాదు, 2004 కంటే ముందే జరిగింది. సో ఒకటి అంటే మీకు అంటే గవర్నమెంట్ శ్రీనివాస్ గారు, గవర్నమెంట్ నిజంగా గవర్నమెంట్ అంటే అధికారులు ఉంటారు. అంటే గవర్నమెంట్ అంటేనే అధికారులతో కూడుకున్న గవర్నమెంట్ అంటే ఒక్కరో ఇద్దరు చేసేది కాదు. సీఎం పని సీఎం చేస్తారు, మంత్రుల పని మంత్రులు చేస్తారు, మంత్రుల కింద ఉన్నటువంటి సెక్రటరీలు చేస్తారు. నిజంగానే జిల్లాలో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్లు చేసే పని చేస్తారు. కానీ రెవెన్యూ శాఖలో మొద్దు నిద్ర ఎందుకని వలసించింది. ఒకటి గవర్నమెంట్ పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ 1,00,000 రూపాయలు కట్టే కాడ 10,000 కట్టినా కానీ ఓకే తీసుకుంది, అది పెద్ద తప్పు. నిజంగానే అందులో ఇంకా 90,000 మిగిలినాయి కదా, మరి వచ్చిన వ్యక్తికి కట్టిన రిసిప్ట్ చూపెట్టాలని చెప్పేసి ఇతను పోర్టల్ ఓపెన్ చేసి ఇతని పోర్టల్ ద్వారా, ప్రైవేట్ పోర్టల్ ద్వారా 1,00,000 రూపాయలు కట్టినట్టు చూపెడుతున్నాడు. ఈ 1,00,000 రూపాయలు కట్టినట్టు చూపెట్టింది తీసుకెళ్ళి ఎంఆర్ఓకు చూపెడితే నిజంగానే ఆ గవర్నమెంట్ పోర్టల్లో 1,00,000 రూపాయలు జమ అయిందా, ఇన్ని ఎకరాలు రిజిస్ట్రేషన్ చేస్తున్నాం అని ఎందుకు చూసుకోవట్లేదు అనేది ఇక్కడ క్వశ్చన్. ఎందుకంటే 2 పోర్టల్ జరిగాయి. ఒకటి గవర్నమెంట్కు సంబంధించి 1% మాత్రమే కొడితే ఓకే అయింది, ఇది పెద్ద తప్పు. రెండోది తన ప్రైవేట్ పోర్టల్ ద్వారా మొత్తం 100% జెన్యూన్గా కట్టినట్టు తన రిసిప్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఇక్కడ పోయినది. ఎందుకంటే అక్కడ ఎంఆర్ఓ బాధ్యత ఎంతవరకు ఉంది, ఆ తర్వాత కలెక్టర్ బాధ్యత ఎంతవరకు ఉంది, ఇది రెవెన్యూ శాఖలో ఉన్నటువంటి లోపాలు అనేది మాత్రమే
నేను స్వతంత్ర న్యూస్ ద్వారా మీకు తెలియపరుస్తున్నా. నిజంగానే ఇలాంటి ఒక్క వ్యక్తులకు విషయం ఈ గవర్నమెంట్ ఇకనైనా బుద్ధి చెప్తుందా, ఈ పోర్టల్ మారుతుందా, లేదు అంటే మళ్ళీ ఈ శాఖ నుంచి ఇంకో శాఖకు ఇంకో ప్రైవేట్ కంపెనీకి చెప్తుందా? ఇప్పుడు ఒక్క విషయం అండి, సింపుల్. మీరు చెప్పినటువంటి దాంట్లోనే వివరణ, మీరు అని జెన్యున్ ప్రశ్న చాలా సవివరంగా చెప్పారు. ₹1,00,000 పే చేసినప్పుడు 10,000 రూపాయలు మాత్రమే తీసుకొని మిగిలిన 90,000 రూపాయలకు వీళ్ళు ఎవరైతే మీ సేవ వాళ్ళు ఉన్నారో వాళ్ళు రిసీట్ క్రియేట్ చేసి ఇవ్వగలిగి అదే రిసీట్ బేస్ చేసుకొని ఎంఆర్ఓ దగ్గర రిజిస్ట్రేషన్ అవుతుంది. దానికి మనకు వచ్చే డాక్యుమెంట్లో మనం పే చేసినటువంటి స్లిప్ ఉంటుంది ప్రతి డాక్యుమెంట్లో. ఇప్పుడు ఇక్కడ జరిగేది ఏంటంటే ఎంఆర్ఓ కానీ చేసుకున్న రిజిస్టర్ కొన్నటువంటి క్లయింట్కి కానీ దీని మీద నాలెడ్జ్ ఉండదు. ఎంఆర్ఓ కూడా నాకు తెలిసినంత వరకు రిసిప్ట్ వస్తుంది, అది పెడుతున్నారు, ఆ రిసిప్ట్ని చూసి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తారు. కానీ టెక్నికల్గా ఇది గవర్నమెంట్ అకౌంట్లో జమ అవుతుందా లేదా అని చూడాల్సినటువంటి అథారిటీ ఎవరు ఆడిటింగ్లో ఇది తెలవాలి. ఇది ఇంతకాలం ఎందుకు ఇది గోప్యంగా ఉండగలిగిందనే విషయం చాలా లోతుగా దర్యాప్తు చేయాల్సినటువంటి అంశం. వారు పెద్దలు చెప్పినట్టు మీరు సిట్ కాదు, సిబిఐకి చేసినా ఇంకా హైయర్ అథారిటీ ఇంకా చాలా అక్యురేట్గా జెన్యూన్గా చేయగలిగినటువంటి వాటికి ఇచ్చి చేయాల్సినటువంటి అంశం ఇది. ఇప్పుడు మా ప్రభుత్వం, ఇప్పుడు మేము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలికి వచ్చింది, రైట్, అంతకు ముందు నుంచే కంటిన్యూగా జరుగుతున్నటువంటి ప్రక్రియ. దాని మీద ఏది ఉన్నాయండి, ఇట్లాంటి వాటిని గవర్నమెంట్కు రెవెన్యూ వచ్చేటువంటి రెవెన్యూ అంటేనే డబ్బు, రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటేనే డబ్బు. ఇప్పుడు అది భూములకు సంబంధించిన డిపార్ట్మెంట్గా మారింది, కానీ పూర్వకాలం రెవెన్యూ అంటే డబ్బు, పన్ను కేవలం భూమి మీదనే ఇస్తూ. ఇప్పటికి కూడా ప్రధాన వనరు రెవెన్యూ మనకు ఇదే కాబట్టి దీని మీద సరిగ్గా ఖచ్చితంగా గవర్నమెంట్ చేస్తుంది, పారదర్శకంగా చేసేటువంటి ప్రభుత్వం చేస్తుందండి. రైట్. మలపాక యాదగిరి గారు మ్యూట్లో ఉందా? యాదగిరి గారు చెప్పండి. యాదగిరి గారు 2020లో స్టార్ట్ అయిన ధరణి పోర్టల్ నిజంగానే రైతులకు మేలు జరుగుతుంది, రైతులకు శుభసూచకం అంటే రైతులకు మేలు జరిగింది, రైతులకు శుభసూచకమే కాదనట్లేదు. కానీ రైతుకు కావాల్సింది 1 ఎకరం కొంటే దానికి ధరణి పోర్టల్ ద్వారా 7.5 వేశారు. ఆ నేపథ్యంలో అతను కట్టుకున్నాడు డబ్బులు, అతను వచ్చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు, రిజిస్ట్రేషన్ అయింది ఆల్ బెస్ట్. కానీ గవర్నమెంట్కి వచ్చే సొమ్ము మాత్రం రాలేదు, ప్రైవేట్ వ్యవస్థకు వెళ్ళిపోతుంది. నిజంగానే ఎందుకని ఇలా జరుగుతుంది అంటే అప్పుడు ఉన్నటువంటి ధరణి పోర్టల్లో ఇలాంటి సాంకేతికమైన పరిజ్ఞానాలు తాడెక్కేవాడంటే తలదన్నేవాడు ఉంటాడు కాబట్టి ఇలా జరుగుతుంది. దాన్ని ఎందుకు మార్పించుకోలేదు, దాన్ని ఎందుకు క్రమబద్ధీకరంగా చూసుకోలేదు, ఎక్కడ తప్పులు పోయినాయి అంటే అది అప్పటి గవర్నమెంట్ చేసింది, అదే కంటిన్యూ అవుతుంది కూడా ఇప్పుడు మేము సరిదిద్దుతున్నాం అని అంటున్నారు. ఎలా చూడొచ్చు మరి? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న వారికి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు ఈరోజు భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అసలు ఏం మాట్లాడుతుందో కాంగ్రెస్ పార్టీ వారికి కూడా ఆలోచన ఉండి చెప్తున్నారా లేక చెప్తున్నారా అర్థం చేసుకోవాలి. తెలంగాణ ప్రజలు మాత్రం పూర్తిగా గమనిస్తున్నారు. ఎందుకంటే కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్లో అవకతవకలు జరిగినాయి, మేము మా మేనిఫెస్టోలో ధరణి తీసేస్తాము అని చెప్పేసి గత ఎలక్షన్ల ముందు నుంచి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రచారం చేసి 2 సంవత్సరాల క్రితం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ధరణి పోర్టల్ తీసేసి భూభారతి అనే దాన్ని ప్రవేశపెట్టి భూభారతిని కాకుండా భూభారతి కాదు భూహారతి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీ పెద్దలకు, ప్రభుత్వానికి అనుకూలంగా ఈ పోర్టల్ని తీసుకొచ్చుకొని వారి నాయకులు అవకతవకలు జరిగితే 2 సంవత్సరాల నుంచి వాళ్ళు ప్రభుత్వంలో ఉండి అధికారంలో ఉండి ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో అవకతవకలు జరిగినాయి, మాకు మాత్రం మేము వచ్చినాకనే వెలికి తీస్తున్నాం అంటే కొంచెమన్నా ఆలోచన ఉండాలి కాంగ్రెస్ పార్టీ వారికి. దాన్ని ప్రశ్నించడానికి బీజేపీ వారు కూడా నిజంగా చెప్పాలంటే వారు ఏం మాట్లాడుతున్నారో అర్థమైంది. బీజేపీ వారు ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే గతంలో రైతుల కోసం అనేక విధాలుగా కేసీఆర్ గారు ఆలోచన చేసి ఎలక్షన్ల కంటే ముందు రైతు బంధు బడ్జెట్ అక్కడ జమ చేస్తే వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కంప్లైంట్ చేసి ఆ బడ్జెట్ ను ఆఫ్ చేసి రైతు బంధును ఆఫ్ చేసి ఎలక్షన్లు అయిన తర్వాతనే వెంటనే రెవెన్యూ శాఖ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి ఆయన బకాయి కంపెనీకి ఆ రైతు బంధు నిధులను మళ్లించుకుంటే బీజేపీ వారు ప్రశ్నించరు. వారికి కనబడది ఇలాంటిది.
బీఆర్ఎస్ పార్టీలో జరిగిన అవకతవకలు మాత్రమే కనబడతాయి. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న అధికారులను ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కంటిన్యూ చేస్తే దాన్ని ప్రశ్నించరు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కాంట్రాక్టర్లను కాంగ్రెస్ పార్టీ కంటిన్యూ చేస్తే దాన్ని ప్రశ్నించరు. ఆ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండాలి, బీజేపీ పార్టీ వారికి అనుకూలంగా ఉండాలి. వారికే కాంట్రాక్ట్లు ఇచ్చినా ప్రశ్నించరు, వారికి కనబడదు. కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న అధికారులకు కానీ కాంట్రాక్టర్లకు కానీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి దక్కించుకుంటే అది అవినీతిమయం అవుతుంది. అదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కంటిన్యూ కొనసాగిస్తే మాత్రం అది అవినీతి కనబడదు. ఈ రోజు 2000 ఒక్క యాదాద్రి భువనగిరి జిల్లా, రంగారెడ్డి జిల్లా, అదే విధంగా జనగామ జిల్లాలో కోట్ల రూపాయలు ఈ రోజు వాళ్ళు స్వాహా చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చేస్తున్నది, రెవెన్యూ శాఖ మంత్రి గారు ఏం చేస్తున్నారు? ఒక్క యాదాద్రి జిల్లాలోనే 1368 ఈ కేసులు 1300 అవినీతి అప్లికేషన్లలో అవకతవకలు జరిగితే అందులో 1017 డాక్యుమెంట్లు అక్రమాలు జరిగితే మరి 3.72 కోట్ల రూపాయలు అవినీతి జరిగితే ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నది, ప్రభుత్వం ఏం చేస్తున్నది? దీని మీద సిబిఐ ఎంక్వైరీ చెయ్యమని మరి బీజేపీ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారా? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం డిమాండ్ సిబిఐకి పంపిస్తున్నదా? ఒక్క రూపాయితోటండి మీరు సేల్ డీడీ చేసిన దాన్ని గిఫ్ట్ డీడ్గా మార్చి ఫస్ట్ మొదటి 2 అంకెలు చివరి 2 అంకెలు తారుమారు చేసుకుంటా వారు అనేక కోట్ల రూపాయలు గండి కొడుతుంటే ప్రభుత్వానికి ఈ రోజు మేము ఏమీ చేయలేదు, మేము బాగా చేసినామని చెప్తున్నారు. ₹1 రిజిస్ట్రేషన్ తోటి కేవలం యాదాద్రి భువనగిరి ఉదాహరణకు చెప్తున్నా, అడ్డగూడూరులో అప్లికేషన్ నెంబర్ ఉంటే 7,327 రూపాయలు జనాలు కట్టేది ఉంటే వాళ్ళు కట్టింది కేవలం 327 రూపాయలు కట్టారు. అది ఈ విధంగా ఎక్కడ చూసినా కూడా 6,000 సేల్ డీడీ ఇక్కడ ఇంకెక్కడ ఉన్నదని అంటే 2025లో ఇది ఉన్నది. దీన్ని బీబీ నగర్ లో 2028లో 6,725 రూపాయలు చెల్లించి ఉంటే కేవలం ₹1 తోటే రిజిస్ట్రేషన్ చేసిరు గిఫ్ట్ డీడీగా. అదే విధంగా ఎక్కడ చూసినా కూడా మీ సేవా సెంటర్లో, ఎస్సీ సెంటర్లో కూడా వీళ్ళు అనేక రకాలుగా వీళ్ళు ఉపయోగించుకుంటూ ప్రభుత్వ సొమ్మును గండి కొడుతుంటే 2 సంవత్సరాల నుంచి మరి ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం అనేది ఒక్కసారి ప్రభుత్వం బీజేపీ పార్టీ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంటది. మొదటి అక్షరాలు చివరి 2 అక్షరాలు చేసేసి రాజపేట మండలంలో 344 డాక్యుమెంట్లకు 4,20,000 రూపాయలు చలానా కట్టేది ఉంటే కేవలం 68,000 చిల్లర ప్రభుత్వానికి జమ చేసి మిగతా పైసలు నొక్కేసారు. అదే విధంగా చౌటుప్పల్లో 200 డాక్యుమెంట్లకు గాను అక్కడ కూడా ₹1 కోటి వరకు స్వాహా చేసిరు. ఆత్మకూరు మండలంలో 22,000 గాను 11,000 రూపాయలు స్వాహా చేసిరు. అదే విధంగా తుర్కపల్లి మండలంలో 48 డాక్యుమెంట్లకు 15.80 లక్షల రూపాయలు ఫ్రాడ్ చేసిరు. ఇండివిజువల్ కేసెస్ చెప్తే టైం వేస్ట్ కాదు. సంస్థ నారాయణపురంలో కేవలం ఒక్క సంస్థ నారాయణపురంలో 10 లక్షల రూపాయలు ఫ్రాడ్ చేసిరు. చేస్తుంటే మరి మీరు ఏం చేస్తున్నారు? ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వానికి మద్దతు ప్రకటిస్తున్నాయా? మీరు ఎందుకండి? మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నించండి, రేవంత్ రెడ్డి గారికి అడుగులకు కానీ ఈ విధంగా మీరు మాట్లాడొద్దు. ఎక్కడ అవినీతి జరిగిందో దాన్ని ప్రశ్నించండి. సిబిఐ ఇప్పుడు ప్రతి దానికి యాదగిరి గారు ఇదే టైం లేదు, ఒక్క నిమిషం యాదగిరి గారు, ఒక చిన్న సబ్జెక్ట్ ఒకటి యాదగిరి గారు 2020లో స్టార్ట్ అయినటువంటి ధరణి పోర్టల్ 2024లో భూభారతిగా మారింది. 5 సంవత్సరాలు జరిగినటువంటి 4 సంవత్సరాలు జరిగినటువంటి కుంభకోణం అంటే గవర్నమెంట్ చేయలేదు, లేకుంటే వేరే కాదు, కానీ తప్పుడు పోర్టల్ అంటే ₹100 కరెక్ట్గా ₹100కు సంబంధించి ₹100 తీసుకోవాలి, 99 రూపాయలు కొట్టే తీసుకోదు, రిజెక్ట్ చేస్తుంది. కానీ ఓకే అన్న తర్వాత ₹1 కొట్టే చేసింది. ఇలాంటి తప్పిదాలు చేసింది గవర్నమెంటే అని అంటుంది. సో ఆ గవర్నమెంట్ అయినా ఈ గవర్నమెంట్ అయినా చేసింది తప్పిదాలే. కానీ ఇక్కడ రైతులకు సొమ్ము, ఒక్క నిమిషం, రైతుల సొమ్ము కావచ్చు, గవర్నమెంట్ ఆదాయం కావచ్చు, గండి పడుతున్నటువంటి నేపథ్యంలో ఇదంతా కూడా చేసింది. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొల్పి ఈ నేపథ్యంలో అధికారులపైన ఖచ్చితమైన చర్య తీసుకొని ప్రతి రైతులకు కావచ్చు ఎవరికైనా కానీ
న్యాయం చేయాలనేది స్వతంత్ర న్యూస్ కోరుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. నిజంగా ఆ 7 డిబేట్లో పాల్గొన్నటువంటి మీ అందరికి కూడా మరొకసారి థ్యాంక్ యూ అండి. మల్లపక్క యాదగిరి గారు, అదేవిధంగా అందె రామరెడ్డి గారు, కస్బా శ్రీనివాసరావు గారు, మన రాజకీయ విశ్లేషకులు ఎవరైతే పెద్ద వ్యక్తి కానీ ఎప్పుడు కూడా నేను ఉన్నానంటూ వచ్చే జయరాం గారికి, అదేవిధంగా జోజిరెడ్డి గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మొత్తం మీద ప్రజల సొమ్ము ప్రభుత్వానికి చేరవేసే పన్ను రూపంలో చేరాలి తప్ప ఇది అక్రమ మార్గంలో వెళ్ళకూడదనేది స్వతంత్ర న్యూస్ మరొకసారి కోరుతుందండి.